నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు మాదిరిగా పొలం గట్లపై నడుస్తూ రైతులతో కలిసి తిరిగిన ఖమ్మం జిల్లా కలెక్టర్. అప్పుడు ప్రచారంతో జీసీసీ కార్యాలయం వద్ద బారులు తీరిన మాన్యం ఏజెన్సీ వాసులు. తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీతో కుక్కిరేసిపోయిన కురుపాం. రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. కోరుట్ల నియోజకవర్గ మహాసభ నాయకులు పత్రిక సమావేశం. శుద్ధిలేని త్రాగునీటిని వదులుతున్న ఆపరేటర్లను మార్చాలి. ఆయన జిల్లా కలెక్టర్ అయిన దేశానికి అన్నం పెట్టే అన్నదాతల వద్దకు సామాన్యుడిలా కాలినడకన వెళ్లారు. రైతుల కష్టాలు, నూతన సాగు పద్ధతులను స్వయంగా తెలుసుకోవాలని రైతు మాదిరిగా పొలం గట్లపై నడుస్తూ వరి మడుగుల్లో రైతులతో కలిసి తిరిగారు. పాయింట్ పైకి మరిచి ఓ చేతిలో బూట్లు పట్టుకుని అచ్చమైన రైతు బిడ్డలా పొలాల వెంట అడుగులు వేశారు. బురద మడుగులో పొలం గట్లపై రైతులతో కలిసి తిరిగారు. సాగు పద్ధతులు అడిగి తెలుసుకుంటూ వారిలో ఒకటిలా మారిపోయారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో శుక్రవారం జరిగిన కలెక్టర్ మొజమిల్ ఖాన్ పొలాల పర్యటన సర్వత్రా ఆసక్తిని కలిగించింది. అనుకోని అతిథిలా వచ్చిన జిల్లా కలెక్టర్ ను చూసి అక్కడున్న రైతులు ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. ఫైళ్లు తిరిగేస్తూ జిల్లాలను అభివృద్ధి ప్రధాన నడిపే కలెక్టర్ పొలం వద్దకు రావడంతో అన్నదాతలు ఆయనతో ఆనందంగా గడిపారు. సామాన్యుడిలా రైతులతో కలిసిన జిల్లా కలెక్టర్ రైతుల సమస్యలపై ప్రత్యేకంగా పొలాల వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాటేటప్పుడు ప్లాంట్ చాలా దూరంగా నాటుతారు సార్. దీన్ని కూడా మనం సీడ్ రైజ్ చేయాలి. అట్లా లేకుండా డైరెక్ట్ గా మన నర్సరీ అనేది లేకుండా నాటి పక్క ఫీల్డ్ కోసం ఆయన తయారు చేసి మిగతా సరిపోతుంది. నల్లధాన్యం ఏమైనా ఉందా మ్యామ్ మన దగ్గర? నారంగి మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా సార్. చేయగలిగి ఉన్నప్పుడు దానికి మంచిదంటే రాలేదని మళ్ళీ చెల్లడం జరిగింది. అటువంటి సందర్భం ఇది ఒక్కటే నర్సరీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కటే వేరే చేస్తారు. అది ఆల్రెడీ పోషణ పడింది అనుకోండి, ఎన్ని మందులు పెట్టినా అది అంతం పట్టం వచ్చాడు. ఎలా అట్లా అయితే వద్దు సార్. అది 10 రూపాయలు నావది. కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి. కష్టం ఉన్న భూమికి వెళ్ళే తోవ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. నేను మనిషిని పిలిస్తే 600 అడుగుతాడు. ఇక్కడే రేటు తగ్గిపోతే అక్కడే కూలి రేటు పెరిగిపోతుంది. మాకు వచ్చిన ప్రాబ్లం అది. అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా గ్రామంలో? చాలా నాకు వ్యవసాయం అమ్మ వెళ్ళిపోతే రేట్లు కూడా బాగానే వచ్చాయి కదా. అతనికి ఏంది కౌలు 10 బస్తాలు చేసేవాడికే చేసేవాడు లేక మన కాడ 35 బస్తాల్లో 10 తాటకి 5 బస్తాలు తీసుకున్నారా? 42 తీసుకున్నారా?
తీసుకున్నారా? తీసుకోండి అచ్చం వాళ్ళని కూడా అచ్చం మన మాట్లాడా పోయిన జిల్లాలో కూడా అదే అన్న. తెల్లడి పెడితే సెంటర్గా మొన్న 3-4 సంవత్సరాల నుంచి పట్టాం వాడిని. సార్ ఇప్పుడు అప్లై చేస్తే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఏ ఆధారంతో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ గైడెన్స్ ఇవ్వడానికి పెడతాం. రెండోది, అది మీరు 2 ఎకరాలు అనుకుంటారు, తెలియదు ఎకరం. అప్పుడేం చేస్తారు? కాగితం పైన 2 ఎకరాలు ఉన్నది ఎకరం. హాస్పిటల్ లేదా దగ్గర? స్కూల్ ఉందా? స్కూల్ ఉందా? టీచర్ వస్తున్నారా? ఖచ్చితంగా వచ్చి చెప్పండి. నేను రోజు 10:30 నుంచి 12:30 వరకు కాలనీలో ఉంటాను. 2 గంటలు ఉంటాను. తర్వాత ఇలా ఫీల్డ్కి బయలుదేరి పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం పరిసర ప్రాంత ప్రజలకు ప్రతి గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ లింక్, కేవైసీ అప్డేట్ ఉండాలని, లేకపోతే ప్రభుత్వం ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు రావని, అది కూడా 2-3 రోజులు అప్డేట్ చేసుకోకపోతే మీ గ్యాస్ కనెక్షన్ ఆగిపోతుందని ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ తప్పుడు ప్రచారాల వల్ల గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు గుమ్మలక్ష్మీపురం గిరిజన కార్పొరేటర్ గ్యాస్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తెల్లవారి నుండి బారులు తీరారు. ఒకవైపు నెట్ సరిగా పనిచేయక, మరొక వైపు సర్వర్ పనిచేయక జీసీసీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే జీసీసీ అధికారులను వివరణ కోరగా కేవైసీ అప్డేట్ కు సంబంధించి తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్లిందని, అలాంటిదేమీ లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని అధికారులు తెలిపారు. అయ్యా 7 సాగుతాను బాగున్నాడు చాలా మామూలు బాగున్నాను. పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో తోయక జగదీశ్వరి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో నియోజకవర్గంలో ధూళికేశ్వర ఆలయం నుండి షిరిడి సాయిరాం గుడి వరకు భారీ ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే దానికి కారణం కురుపాం నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరి ఆశీర్వాదమని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తానని అన్నారు. అలాగే నాపై నమ్మకంతో నన్ను గెలిపించిన 5 మండలాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అని ఈ సందర్భంగా అన్నారు. మా నీలకంఠపురం పంచాయతీ పెద్దలు మన ప్రదీప్ గారు, మన శంకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్.
అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ అతిరథ మహారథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసినటువంటి వీరేష్ గారికి, అలాగే మరి ఈ వేదిక పైన ఆసీనులైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే స్టేట్ పార్టీ లీడర్స్ దత్తి లక్ష్మణ్ గారికి, అలాగే పురుషోత్తం నాయుడు గారికి, నంగిరెడ్డి మధు గారికి, దేవకోటి వెంకట నాయుడు గారికి, పల్లా రాంబాబు గారికి, అక్కిన మధు గారికి, కొలిశెట్టి కొండయ్య గారికి, అలాగే విషయం తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లే పార్టీ అనేది ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం ర్యాలీ మరియు ఈ అభినందన సభకి వచ్చిన మీరందరూ కూడా అలా ఉన్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు కాబోయే ఎమ్మెల్యేని పిలిచిన ఇవాళ మన తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే కురుపం నియోజకవర్గంలోని ముందుగా వచ్చిన మన ఎమ్మెల్యే జగదీశ్వరి గారికి మా అందరి తరపున మీ అందరికి మేడం నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్ మాట్లాడుతూ పార్లమెంట్ సభకు ప్రధాని మోదీ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగానికి అనుకూలం ఎవరో వ్యతిరేకులు ఎవరో దీనిని బట్టి తెలుస్తుందని ఆయన చెప్పారు. ఒక రాజ్యాంగంలో భారతీయత లేదంటూ 1950లోనే ఆర్ఎస్ఎస్ చెప్పిందని, అలాంటి సంస్థ నుంచి ఉద్భవించిన బీజేపీ నేతల మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలంతా రాహుల్ గాంధీ వైపే ఉన్నారని, నిన్న జరిగిన ఎన్నికలు రాహుల్ గాంధీ రుజువైందన్నారు. తాము హిందువులమని చెప్పుకుంటూ 24 గంటలు విద్వేషం, హింస, అసత్యాలను ప్రచారం చేస్తున్న వాళ్ళు హిందువులే కాదని చెప్పడం కూడా నేరమా? దీన్ని వక్రీభావించి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారం చేయడం మానుకుంటే మంచిదన్నారు. రాహుల్ గాంధీ డరామత్ అంటూ ఇచ్చిన నినాదం సామాన్య ప్రజల్లో కూడా బలమైన చైతన్యం కలిగించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖాదర్ ఖాన్, షేక్ అమీర్ భాషా, చాన్ భాషా, షేక్ నురుల్లా, సద్దాం, అంజం బాబా, సర్దార్ ఓవైజ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో జరిగినటువంటి అంశం నిమిత్తంలో రాహుల్ గాంధీ గారు వివిధ చిత్రపటాలను చూపిస్తూ ధర్మం వైపు నిలబడాలని, న్యాయం వైపు నిలబడాలని, అహింసను కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని, సర్వ మతాలు సాగు, అలాగనే అన్ని యొక్క వర్గాలు కూడా మరి శాంతిని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో చూపిస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఇందులో హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళలోని కొందరు శాంతి అని చెప్పాల్సినటువంటి సమయంలో మీరు మొత్తం హిందూ సమాజాన్నే నిందిస్తున్నారని చెప్పి మోడీ గారు మరి చెప్పడం హాస్యాస్పదంగా మారింది. రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు, అయ్యా హిందూ సమాజం అంటే కేవలం వాళ్ళలో ఉండేటువంటి మీరు మాత్రమేనయ్యా, మిమ్మల్ని ఉద్దేశించి చెప్తే మీరు మొత్తం సమాజాన్ని అంటున్నారని చెప్పి అక్కడే చెప్పారు. కానీ సోషల్ మీడియాలో అలాగే వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో రాహుల్ గాంధీని కించపరుస్తున్నారు అని మాధ్యమ ప్రసారం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన చూపించినటువంటి చిత్రపటాలన్నింటిలో కూడా సమాజంలో శాంతి నెలకొల్పాలని, ధర్మం వైపు నిలబడాలని, న్యాయం గెలుస్తుందని, డరావమత్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మాటల్లో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని, అందరికీ కూడా ఇంతవరకు గత 10 సంవత్సరాలలో ఎక్కడా కూడా పార్లమెంటులో విపక్షం లేకుండా అధికార పక్షం మాత్రమే తమ యొక్క ఒంటెద్దు పోకడలతో ఎన్నో రకమైనటువంటి చీకటి చట్టాలను, ఎన్నో రకమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి నిర్ణయాలను, దేశ అభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థను, అలాగే వివిధ రంగాలను నాశనం చేసి నిర్వీర్యం చేసేటువంటి స్థితిలోనికి బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి ప్రతిపక్షంగా దేశంలో అవతరించింది. మోడీ గారు ఎద్దేవా చేస్తూ 99 స్థానాలు మాత్రమే రాహుల్ గాంధీకి వచ్చాయని చెప్పారు.
అయ్యా 99 స్థానాల్లో మేము పోటీ చేసింది కేవలం 328 స్థానాలకు మాత్రమే. ఆ 328 స్థానాలలో నిజముగా నీతి నిజాయితీగా పోటీ చేసి గెలుచుకున్నటువంటి స్థానాలు 99 అని మేము సగర్వంగా చెప్తున్నాం. అయితే మీరు పోటీ చేసినటువంటి స్థానాలలో ఇన్విజిలేటర్లు మీ వాళ్ళే, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మీ వాళ్ళే, కనీసం విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత ఇవాల్యుయేషన్ కోసం కానీ లేకపోతే రీకౌంటింగ్ కోసం కానీ పెట్టుకుంటారు. ఆ దుస్థితిని కూడా ఇవ్వకుండా మరి ఓట్లు వేసినటువంటి పోలింగ్ ఓట్ల కంటే అధికమైనటువంటి ఓట్లు కొన్ని స్థానాల్లో వచ్చాయి. పోలింగ్ ఓట్ల కంటే తక్కువ ఓట్లు కౌంటింగ్లో కొన్ని స్థానాల్లో వచ్చాయి. మరి మీరు ఎన్ని మార్కులు రాశారో కానీ మీకు వచ్చినటువంటి మార్కులను మీరే సరిచూసుకోవాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. దేశంలో నిజమైనటువంటి బలమైనటువంటి ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ ఉన్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మేము రాయచోటి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ ఫంక్షన్ హాల్ ముదిరాజ్ కోరుట్ల నియోజకవర్గ మహాసభ నాయకులు ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముదిరాజ్ రాష్ట్ర సెక్రటరీ తోకల రాజేశ్వర్ మాట్లాడుతూ మొన్న జెడ్పీ మీటింగ్ కరీంనగర్ లో జరిగిన సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ బిడ్డ చిగురు మామిడి జెడ్పీటీసీ గీకు రవీందర్ పై అసభ్య పదజాలంతో తిట్టడం, దీనిని ముదిరాజ్ కోరుట్ల నియోజకవర్గం తరపున ఖండిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ముదిరాజ్ బిడ్డ ఈటెల రాజేందర్ ని అదేవిధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, ముదిరాజుల పట్ల ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే ఈయనను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అలాగే విలేకరి ముదిరాజ్ బిడ్డ అయిన అతన్ని కిడ్నాప్ చేసి హింసించినట్టు గతంలో జరిగిన సంఘటన కూడా ఉందని, దీనిని తెలంగాణలోని అన్ని నియోజకవర్గ ముదిరాజులు కుల బాంధవులు అందరూ ఖండిస్తున్నారని, ముదిరాజులకు క్షమాపణ వెంటనే తెలపాలని, లేని వీధి పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిరసన వ్యక్తం చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ముదిరాజులు అడ్డుకుంటారని అన్నారు. గుజరాత్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి గుజరాత్ మహాసభ రాష్ట్ర విభాగంలో కోరుట్ల కాన్స్టిట్యూన్స్ గుజరాత్ బంధువులందరికీ మండల అధ్యక్షులకు అలాగే గుజరాత్ కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జ్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య విషయం మరి గుజరాజులని ఏ పార్టీ వాళ్ళైనా మమ్మల్ని ఓట్లు వేసినందుకు వాడుకుంటున్నారే తప్ప మాకు సరైన న్యాయం మాకు చేస్తలేరు. అన్నిట్లా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని మాత్రమే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ప్రతి వాళ్ళైనా రాజకీయ నాయకులు ఇప్పుడు గడిచిపోయిన అది ప్రభుత్వం అంతే జరుగుతున్నది. ఈ ప్రభుత్వం కూడా మా ముదిరాజు పట్ల మరి ఓ సౌతి తల్లిలాగానే చూస్తున్నారు ముదిరాజులని. మేము కాన్స్టిట్యూన్స్లో దాదాపు అంటే ఒక 60,000 జనాభా ఉన్నది మా కోరుట్ల కాన్స్టిట్యూన్స్లో. అంతా ఉండగా ఒక 10,000 ఓట్లు ఉన్నాయి. వాళ్లకు భాగభోగ్యాలు అనుభవించే వాళ్ళగా లాభం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ముదిరాజు పట్ల మరి ఉన్న గవర్నమెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వము ముదిరాజుల పట్ల మమ్మల్ని చూడాలంటని చెప్పి మరి మా చాలా ఇప్పుడు కొన్ని ఊర్లల్లో ఇప్పటికీ చాలా హీనంగా ఉన్నారు ముదిరాజులను. మరి ఎందరి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారు ముదిరాజులను బీసీటీ నుండి ఏలా తీసుకొస్తానన్నారు నుంచి ఇప్పుడు మర్చిపోతున్నారు. మరి గత ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు కూడా అల్లిపాలు తాగిన ముదిరాజు పట్ల నాకు చాలా విశ్వాసం ఉన్నది, నేను ఖచ్చితంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మమ్మల్ని ప్రతి మీటింగ్లో అన్నారు ముదిరాజని చెప్పి. మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నాం. అలాగే రాష్ట్ర మంత్రివర్యులను రాష్ట్ర ముఖ్య సమావేశంలో ముదిరాజు బిడ్డ అయిన చిగురు మామిడి జెడ్పీటీసీ గారు ముదిరాజు బిడ్డ గీకు రవీందర్ గారిని మరి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే గారు మరి అసభ్యంగా చాలా అసభ్యంగా బూత్ మాటలతో తిట్టి మరి చాలా అగౌరవపరిచిండు. పాడి కౌశిక్ రెడ్డి మీద చట్టరీత్యా చర్య తీసుకొని ముదిరాజులకు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ పక్షంలో పాడి కౌశిక్ రెడ్డి కానీ రాష్ట్ర లెవెల్లో ఎక్కడ వచ్చినా కానీ కూడా మేము అతను తిరగనియకుండా ముదిరాజులను అడ్డుకుంటామని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. జై జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. పెద్ద కడబూరు మండల పరిధిలోని శుద్ధి లేని తాగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఆంజనేయ ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్ద కడబూరు మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల కేంద్రమైన పెద్ద కడబూరులోని స్థానిక లక్ష్మీపేటలో
ఫిల్టర్ చేయమని త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని, దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫిల్టర్ చేయని నీటిని త్రాగితే రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే గత వారం రోజుల నుండి త్రాగునీటిని సరఫరా చేయకపోవడంతో కాలనీ వాసులు, మహిళలు ఎస్ఎస్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి త్రాగునీటిని తోపుడు బండ్ల ద్వారా తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటిని ఎందుకు వదలడం లేదని వాటర్ మెయిన్ పురుషోత్తమను అడిగితే మాకు తెలియదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. తక్షణమే వాటర్ మ్యాన్ పురుషోత్తమను తొలగించి వడ్డే లక్ష్మణ్ ను నియమించాలని కోరారు. జనాలు అల్లదులు ఉంటారు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు మాదిరిగా పొలం గట్లపై నడుస్తూ రైతులతో కలిసి తిరిగిన ఖమ్మం జిల్లా కలెక్టర్. అప్పుడు ప్రచారంతో జీసీసీ కార్యాలయం వద్ద బారులు తీరిన మాన్యం ఏజెన్సీ వాసులు. తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీతో కుక్కిరేసిపోయిన కురుప. రాయచోటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం. కోరుట్ల నియోజకవర్గ మహాసభ నాయకులు పత్రిక సమావేశం. శుద్ధిలేని త్రాగునీటిని వదులుతున్న ఆపరేటర్లను మార్చాలి.